ఎవ్రీ డే అండ్ ఎవ్రీ వీకెండ్ ప్రిపేర్ చేసే లంచ్ కంటే, ఈ వీకెండ్ ప్రిపేర్ చేసే లంచ్ కొంచెం డిఫరెంట్ అండ్ కాంప్లికేటెడ్ అని చెప్పాలి. విషయానికొస్తే మీకొక సీక్రెట్ చెప్తాను. పులావ్ అండ్ బిర్యానీస్ కూడా మంచిగా ప్రిపేర్ చేసే నాకు ఇడ్లీ, రసం, సాంబార్ ఇలాంటివి అస్సలు రావు. అండ్ మెయిన్‌గా సాంబార్ అండ్ పప్పుచారుకైతే నాకసలు డిఫరెన్స్ కూడా తెలీదనమాట. ఈ వీకెండ్ లంచ్‌కి నేను సేఫ్‌గా ఉంటుంది కదా! అత్తమ్మగారు వాళ్ళు ఉన్నారు అని చెప్పి మజ్జిగ చారు చేసేద్దాము అని అనుకుంటే, రంజిత్ ఏమో సాంబార్ చేయమన్నారు. వద్దు నాకు అంతగా రాదు, మంచిగా రాదు అని చెప్పినా గానీ, సాంబారే చెయ్యి అమ్మ వాళ్ళకి ఇష్టం అదే తింటారు అని జెప్పారనమాట. ఇంక చేసేది లేక సాంబార్ చేద్దామని స్టార్ట్ చేశాననమాట. బట్ అది పప్పుచారు లాగానే టర్న్ ఔట్ అయింది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే పప్పుచారులోనే జస్ట్ వెజిటబుల్స్ వేసినట్టు అట్లా అనిపిచ్చింది అంతే. నాకు పెద్దగా డిఫరెన్స్ ఏమీ తెలీలేదు. అసలు ఎన్ని సార్లు ట్రై చేసినా కానీ సాంబార్ సాంబార్ లాగా అయితే రావట్లేదు. పప్పుచారు లాగానే వస్తోంది. నేనెక్కడ మిస్టేక్ చేస్తున్నానో అనేది నాకైతే అర్థం కావట్లేదు. సాంబార్ ఎలా వచ్చినా కానీ మిగతావి 2 మంచిగా వచ్చినియి అంటే సేఫ్ జోన్‌లో ఉంటాను కదా! సో, అందుకని చెప్పి నాకు బాగా వచ్చిన అండ్ నేను ఎక్స్‌పర్ట్ అయిన పొటాటో ఫ్రై అండ్ బీరకాయ రోటి పచ్చడి కూడా చేశాను. అవి 2 అయితే టేస్ట్ చాలా బావున్నాయి. అందులోనూ బీరకాయ మొత్తం నేతిలోనే వేయించాను. అండ్ ఆల్సో నెయ్యి తాలింపు పెట్టాననమాట. సో, దానివల్ల టేస్ట్ బాగా ఎన్హాన్స్ అయింది. మొత్తానికి కొంచెం ఇష్టం, కొంచెం కష్టంతో మా వీకెండ్ స్పెషల్స్ అయితే ఫినిష్ చేసేసాను. సాంబార్, బీరకాయ రోటి పచ్చడి అండ్ ఆలూ ఫ్రై ఈ 3 చేశాననమాట. సాంబార్ ఒకటే కొంచెం అటు ఇటుగా అనిపించినా కానీ మిగతా 2 అయితే బావున్నాయి. మీ వీకెండ్ స్పెషల్స్ ఏంటో నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఇంకా ఎవరైనా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో దట్ నా నుంచి వచ్చే అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.